యాక్షన్. హీరోస్తో రొమాన్సే కాదు, యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా ఇరగదీయగలమని ప్రూవ్ చేస్తున్నారు నేటి స్టార్ హీరోయిన్స్. ఇప్పుడు ఓ స్టెప్ ముందుకేసి హీరోయినిజంలో పీక్స్ స్టేజ్కి వెళ్తున్నారు. అంటే సుతిమెత్తని చేతులతో వెపన్స్ చేతబట్టి నరమేధాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఫైట్స్, యాక్షన్ సీన్స్ హీరోసే ఎందుకు చేయాలి, వై నాట్ వి అంటూ ఓల్డ్ డ్రామాటిక్ రోల్స్ కి చెక్ పెడుతున్నారు నేటి భామలు. విలన్స్ ని రఫాడిస్తున్నారు. అంతేనా, వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయిలా కథన రంగంలోకి దిగుతున్నారు. కత్తులు, కొడవళ్లు చేతబూని విలన్స్ ని ఊచకోత కోస్తున్నారు. వీటికెప్పుడో తెరలేపింది అనుష్క. అరుంధతిలో కత్తి పట్టినా జస్ట్ పశుపతి కోసమే కానీ ఈసారి ఘాటీలో తనకు అన్యాయం చేసిన విలన్ల పీకలు రప్పా రప్పా కోస్తూ వాళ్ళ నెత్తురు కళ్ళ చూడబోతోంది. నెవర్ బిఫోర్ అనుష్కని చూడబోతున్నామని ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో నయనతారకు నటించడం కొత్తేమీ కాదు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అంజలి ఐపీఎస్, జవాన్ లాంటి ఫిల్మ్స్ లో గన్స్ తో విలన్స్ తో పోరాటం చేసింది. కానీ రకాయిలో వేట కొడవలతో వేటాడుతోంది. రెండు చేతుల్లోనూ ఆయుధాలను తీసుకొని రౌడీలను అంతమొందించే నయన్ ని పరిచయం చేశారు మేకర్స్. ఇంట్రడక్షనే ఇలా ఉంటే మూవీలో వైలెన్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సాఫ్ట్ గా కనిపించిన కీర్తి సురేష్ కూడా నెక్స్ట్ మాస్ లుక్ లోకి మారబోతోంది. అక్క వెబ్ సిరీస్ లో పదునైన ఆయుధాలతో గూండాల అంతు చూస్తోంది. ఇక రివాల్వర్ రీటాలో గన్ పట్టిన జస్ట్ అది ఫన్ యాంగిల్ కే పరిమితం చేయనుంది. సిటాడెల్లో సమంత యాక్షన్ ఇరగదీస్తే రాబోయే మా ఇంటి బంగారంలో డిఫరెంట్ శామ్ ని చూడబోతున్నామని టైటిల్ అనౌన్స్మెంట్ రోజే తేలింది. 8 వసంతాలలో కెరీర్ స్టార్టింగ్ లోనే చిన్న యాక్షన్ ఎపిసోడ్ చేసి మెప్పించింది యంగ్ యాక్ట్రెస్ అనంతిక సనిల్ కుమార్. ఇలా సాఫ్ట్ చేతులతో వెపన్స్ చేతబట్టి వైలెన్స్ క్రియేట్ చేస్తూ హీరోస్ కి ఏ మాత్రం తీసిపోమని ప్రూవ్ చేసుకుంటున్నారు నేటి భామలు.